వీక్షకులందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం రైతు సోదరులకి ఒక గుడ్ న్యూస్ అందించింది. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ క్రమంగా వేగంగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యవసాయం చేయాలంటే కూలీల అవసరం చాలా ఉంటుంది. ఒక రైతు 10 ఎకరాల్లో వ్యవసాయం సాగు చేయాలంటే ఆ రైతుకు ప్రతిరోజు 10 మంది 20 మంది కూలీల అవసరం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. చాలామందికి ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. ఎక్కువ పేమెంట్స్ కూడా అంటే కూలీ కూడా లభిస్తూ ఉండడంతో ఆయా రంగాల్లోకి వెళ్ళిపోయారు. ఇక ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉచిత పథకాల వల్ల కూడా కొంతమంది పనులకు కూడా రావడం మానేశారు. ఇటీవల కాలంలో చాలామంది అందరు బిడ్డల్ని చదివించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చదువుల్లోకి వెళ్ళిపోయారు. గత తరంలో ఉన్నవారంతా పెద్ద వయసు అయిపోయారు. వ్యవసాయంలో యంత్రాల వినియోగాన్ని పెంచడం తప్పనిసరైంది. చాలామంది కూలీలు దొరక్క వ్యవసాయం కూడా మానేసే పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని రైతులకి అండగా ఉండేందుకు 40 నుంచి 50% రాయితీతో యంత్రాలు సరఫరా చేసేందుకు 101 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మహిళల పేరుతో గనక యంత్రాలు ముఖ్యంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, స్ప్రేయర్లు మహిళల పేరుతో తీసుకుంటే 50% రాయితీ లభిస్తుంది. అదే పురుషుల పేరుతో తీసుకుంటే కనుక 40% రాయితీ లభిస్తుంది. అయితే గరిష్టంగా 3 లక్షల వరకు ఒక రైతుకి ప్రయోజనం కల్పించబోతా ఉన్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,35,000 మంది రైతులకి రాబోయే 2-3 నెలల్లోనే ఈ యంత్రాలు అందించబోతా ఉన్నారు. గతంలో మాదిరిగా కాకుండా రైతులు ఏ కంపెనీది కావాలి అనేది కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏదో ఒకటి తీసుకుని రైతుకి అంటగట్టే కార్యక్రమం లేదు. ఇక ముఖ్యంగా ఒక 6 లక్షలు 7 లక్షలు పెట్టి ట్రాక్టరు, దానికి అనుబంధంగా ఉండే ట్రక్కు, ఇతర పరికరాలు అన్నీ కలిపి ఒక 10 లక్షలకు కనుక కొనుగోలు చేసుకుంటే ఒక రైతు గరిష్టంగా 3 లక్షల రూపాయల రాయితీ లభిస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి మాత్రం 30%. గరిష్టంగా 3 లక్షలు, కొన్ని యంత్ర పరికరాలకి మహిళలకి 50%, కొంతమంది పురుషులకైతే 40% లభిస్తుంది. అంటే యంత్రం ఖరీదు కనుక 6 లక్షలు 7 లక్షలు ఉంటే అంతవరకే కనుక తీసుకుంటే మహిళల పేరుతో అయితే 50% లభిస్తుంది. 6 lakhs కనుక అయితే అంతకంటే దాటితే రైతే భరించాల్సి ఉంటుంది. అంటే ఒక రైతుకు 3 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తూ ఉంది. వీటి వల్ల దున్నడం ఈజీ అవుతుంది. ఇటీవల కాలంలో ట్రాక్టర్లతోనే దున్నడంతో పాటు విత్తనాలు వేసుకోవడం, ఎరువులు వేయటం, ఆ ట్రాక్టర్లకు మరికొన్ని ఇతర పరికరాలు ఏర్పాటు చేసుకొని స్ప్రేయింగ్ చేయడం, హార్వెస్టింగ్ కూడా ట్రాక్టర్లతో కొన్ని పరికరాలు ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్లతోనే చేసే కార్యక్రమం వస్తూ ఉంది. దాదాపుగా వ్యవసాయ రంగంలో మొత్తం యంత్రీకరణ జరిగిపోతూ ఉంది. కొన్ని పనులకైతే ఇంకా మనుషులు తప్పనిసరి. నాట్లు వేసే కార్యక్రమంలో అనేక యంత్రాలు వచ్చినా కూడా ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాల, ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నేపాల్ నుంచి వచ్చి కూలీలు నాట్లు వేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాట్లు వేసే కూలీలే దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని సాధ్యమైనంత త్వరగా యాంత్రీకరణ చేయడం ద్వారా కూలీల కొరతను అధిగమించడంతో పాటుగా చదువుకున్న వారు కూడా ఈ రంగంలోకి ప్రవేశించడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే కూలీల కొరతను అధిగమిస్తే వ్యవసాయ రంగం మరొకసారి ఉచ్చ స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాంత్రీకరణ పథకాన్ని ప్రతి రైతు ఉపయోగించుకోండి. చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు చాలా ఉపయోగపడతాయి. రైతులు వారి పని వారి వ్యవసాయ భూముల్లో చేసుకోవడంతో పాటు ఖాళీ సమయాల్లో పక్క రైతులకు కూడా ఆ సాగు పనులు చేస్తూ కొంత ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.